నేను ఏమంటున్నా అంటే మోసపోయినాను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు క్రైమ్ బాగుంది. దయచేసి ప్రజలు ఎవరు కూడా ఇలా సైబర్ క్రైమ్కో లేకుంటే ఇంకో దానికి క్రైమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఆ జైల్లో చూశాను వింత వింత క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళని. అది చూసినప్పుడు ఇలాంటి క్రైమ్స్ కూడా ఉంటాయా, ఇలా కూడా చేయొచ్చా, ఇలా చేసి ఎందుకు ఇలా జీవితం గడుపుతున్నారు అనేది నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు బతికేది మీ కుటుంబం గురించి అయి ఉండాలి. ఎందుకంటే నేను నా కుటుంబానికి ఏం చేయలేకపోయినా, నేను నా తల్లిదండ్రులకు మా అక్క బావలకు ఇంత బాధపడుతూ నన్ను బయటికి తీసినా సరే ఈ సెకండ్ కూడా నేను ఏం చేయలేకపోయినా. కానీ మీరు ఉద్యోగాలు చేస్తారు, మీరు కష్టపడతారు, అది మీ కుటుంబం గురించి మీ గురించి అయి ఉండాలి. ఇలాంటి క్రైమ్కు మీరు ఎప్పుడు అలాంటి అవకాశం కూడా ఇవ్వకండి. ఇందులో క్రైమ్ కూడా చేసే వాళ్ళని దూరం పెట్టండి. క్రైమ్ చాలా జరుగుతుంది, సైబర్ క్రైమ్ అనేది. దాన్ని కొద్దిగా గురి కాకుండా ఉంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. ఏంటమ్మా అంటే అఘోరి శ్రీనివాస్ జైలుకు పోయిన తర్వాత ఇక శక్తులు లేవు, ఇదంతా అయిపోయింది. అంతకుముందు ఒక రకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంకో రకంగా మారిపోయింది, ఇదంతా చెప్తున్నారు. మీరు ఏమైనా చూపెట్టబోతారా మాకు రానున్న రోజుల్లో? జై శ్రీ మాత్రే నమః, జై భోలేనాథ్. ఒకటే మాట చెప్తా, సాక్షాత్తు మా భోలేనాథ్ వచ్చి ఇక్కడ నేను భోలేనాథ్ని అన్నా సరే, అవునా ఒక మహిమ చూపెట్టు, వర్షాన్ని ఆపవా, గాలిని ఆపవా, ఈ భూమిని ఇలా లేపవా, నేను నమ్ముతానంటారు. ఇలాంటి సమాజంలో బట్ వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, భగవంతునికి తెలుసు. బట్ మీరు అంటున్నారు కదా, మీరు అంటే కావాలంటే మీకు శ్మశానానికి రండి, నేను అక్కడ ఎలా ధ్యానం చేస్తాను, ఎలా ఉంటుంది అక్కడ, నేను అక్కడ ఏమేం చేస్తాను అనేది అది మీరు చూడవచ్చు. అంతే తప్ప భూమిని పైకి లేపు, వర్షాన్ని ఆపు, ఈ చెట్టును మొత్తానికి అమాంతంగా తీసుకుపోయి ఆడబెట్టు, ఇలాంటివి కాదు. అలాంటి చేయాల్సింది భగవంతుడు ఒక్కడే. మనిషి జన్మనిచ్చిన వాళ్ళు కానీ ఒక ప్రాణిలాగా ఎవరు ఏం చేయలేరు అలాంటి శక్తులు. బట్ ఉంటాయి శక్తులు. ఏంటిది, దానికి ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలనేది 100% ఉంటాయి. ద వైబ్ అనేది ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు. కావాలంటే మీరు కూడా శ్మశానానికి రండి, వాట్ ఈజ్ వాటర్ అనేది మీరు చూస్తారు, మీరు తీసుకోండి. చాలామంది అడిగారుగా, శ్మశానంకు పోదు, అక్కడికి పోదు, ఇది అది లేదు, ఈమె అసలు శ్మశానాలలో తిరగదు. కొందరు అంటారు కాశీలో బోట్ల మీద ఉండి వీడియో పెడతారు. ఇదే ఆర్టీవీకి ఒక సమ్ పర్సన్ నా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను కాశీ వెళ్ళా. సమ్ పర్సన్స్ ఎక్కడో వాళ్ళని తీసుకెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అప్పుడే వెంటనే నేను కాశీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇచ్చానా, శ్మశానం నుండి ఇచ్చానా, లేకుంటే కాశీలో ఎక్కడో ఇంకా మూలగుటికి పోయి ఇచ్చానా? అందుకే ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు శక్తులు ఉన్నాయని నమ్మొద్దు, అసలు నన్ను బిలీవే చేయకండి. బట్ అఘోరి తత్వం ఎలా ఉంటుంది ఏంటనేది నేను స్పష్టంగా ఆ శ్మశానంలో మీకు విజువల్స్ ఇక్కడ నుంచి ఇది ఏముండదా? ఇక ఈ వివాదాస్పదమైన లైను, మళ్ళీ శిష్యులు, శిష్యరికం, ఇలాంటిది ఏముండదు. శిష్యులు, శిష్యరికం, ఈ కాంట్రవర్సీస్ ఇలాంటివి ఏముండయి. అందులోకి ఆ మాట కూడా నన్ను ఇంకెప్పుడు అడగకండి. ఇదే ఫైనల్ అవ్వాలి. నేను కాంట్రవర్సీకి మీరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కాంట్రవర్సీగా వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే ఓకే, జై భోలేనాథ్ అంటాను తప్ప వాళ్ళు తిట్టుకున్నా, నవ్వినా, ఏమైనా చేయని, జస్ట్ ఆయన దలుచుకుంటూ ఇలా ఉంటాను తప్ప నాకు ఇవన్నీ నేను ఇంకా. కాశీలో కనెక్టివిటీ మీద ఏం చెప్తారు ప్రజలకు మీరు? యా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భైరవ్. అది ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా తక్కువనే. ఎవరైనా సరే ఫస్ట్ నువ్వు ఒక ముద్ర వేసుకొని ధ్యానంలో కూర్చుంటున్నావు అంటే 100% అక్కడ నీకే నువ్వు బిలీవ్ చేస్తావు. గాడ్ అంటే ఏంది, అసలు నీ జీవితం అంటే ఏంది, నీలో మార్పు అనేది వస్తుంటుంది. డైలీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అనుకో, ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడతావు, ఒక 40 minutes 50 minutes అలా. బట్ ఒక్కసారి ఈ గాలి శబ్దాలు, ఈ పక్షులు, ఇవన్నీ, ఈ వాతావరణం, ఆ తర్వాత నువ్వు లీలమైన కొద్దీ జస్ట్ నీ మైండ్ మొత్తం భగవంతుని నువ్వు ఏదైతే మంత్రం ఉంటుందో ఆ మంత్రం జపిస్తూ ఆయనకు లీలమైన తర్వాత యూ హ్యావ్ టు ఒక విజువల్ క్లియర్గా నీకు నువ్వు జస్ట్ ఎక్కడైతే కూర్చుంటావో ఒక ముద్ర అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ముద్ర ఆసనం మీద కూర్చొని నువ్వు బిలీవ్ చేసిన గాడ్ని
ఒక మంత్రాన్ని కంపల్సరీ ఒక మంత్రం లేదా ఏముండదు, ఆ మంత్రాన్ని జపిస్తూ, ఓకేనా, ఆ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ఆయనలో లీలమైనవు అనుకో 100% నీకు ఆ విజువల్ కనబడుతుంది. అది ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీకు ఇదంతా నష్టం జరుగుతుందని ఎప్పుడన్నా కనబడలేదా? మీరు కూర్చున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇది ఒక ప్రమాదం ఉంది, మీరు మోసపోతున్నారు, ఇటువంటిది ఏం కనబడలేదా? అటువంటి నేను ఫోకస్ చేసిందంట ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీగా మా అమ్మనే, మా అమ్మ గుడికా నుండే స్టార్ట్ అయింది, ముత్యాలమ్మ. ఆ పర్టిక్యులర్ పీరియడ్ టైంలో 1 by 1 గుళ్ళు ధ్వంసాలైనాయి. అదే ప్రక్రియ టైంలో నేను ఇంకా నార్త్కి వెళ్ళడం రావడం కూర్చోవడం నేను చూసుకోగలను. బట్ ఇక్కడ ఏం చేసిందంటే ఇంకా నేను దాని పేరు తీయను, ఇంకా దాని గురించి పోరాటం చేసిన, వీటి గురించి ఆడపిల్లల గురించి చేశాను. ఇదే కాంట్రిబ్యూషన్ పెట్టాను తప్ప వాట్ ఈజ్ వాట్ నాకు ఏమైనా పర్లేదనే నేను ఉన్నాను. ఓకే, నేను భోలేనాథ్ ఇక నేను అది కూడా అనద్దు, మళ్ళీ దాన్ని ఒక రాగా పెడతా, మళ్ళీ ఆత్మార్పణ మాట తీసింది అంటారు. అందుకే నేను అది కూడా అంటలేను. అందుకనే నేను ఏమంటున్నా అంటే ఆ పర్టికులర్ టైంలో నేను ఆ పోరాటంలో ఉన్నాను. నేను నిజంగా చెప్తున్నాను, పీఠాలు వేసుకొని నేను ఈ స్వామీజీని, నేను పీఠాధిపతిని, నేను అది అని ఉన్నారు కదా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని ఉన్నారు తప్ప ఎవరన్నా వచ్చి అక్కడ కనపడ్డారా, పోరాడిలా? సరే కెమెరా ముందుకు రాకపోయినా పర్లేదు, అవుట్ ఆఫ్ ద బ్యాగ్స్ ఆల్ లైన్లో పని చేయలే కదా, మరి వాళ్ళకి ఇప్పటికైనా శిక్ష పడ్డదా? మీరు అడగచ్చు, మరి నువ్వేం చేసినావమ్మా, నువ్వు పోరాడినావు కదా, వాళ్ళకి శిక్ష పడ, మీరే నాకు శిక్ష చేసేటట్టు చేసిండు, పోరాడడానికే శిక్ష చేసేటట్టు చేసిండు అంటే ఇక మీకు ఊహకు వదిలేస్తున్నా. అలా ఉన్నది కాబట్టి నేను ఆ పోరాటంలో ఉండే, ఎక్కడైతే ఇది మీరు చూసుకోలేకపోయినారు. అంత టైం కూడా కేటాయించలేదు. ధ్యానంలో ఉన్న శ్మశానాలకు యథావిధిగా వెళ్తున్నాను, బట్ అక్కడికి శ్మశానంకి వెళ్ళినా పాపం ఈ ఆడపిల్లలకి ఇలా అయింది, ఏం కావద్దు భోలేనాథ్, నేనేం చేయగలుగుతాను, వాట్ ఈజ్ వాట్, నాతో ఏమవుతుందో నాకు ఎంత అవుతుందో అంతవరకు చేయాలి. ఇలా గుళ్ళు ధ్వంసమైనాయి, వీటికి ఎలా శాంతి చేయాలి, ఈ కోణంలో నేను పోరాటం చేసినాను తప్ప నేను ఇలా వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు వస్తారు, మోసం అనేది ఇప్పుడు నన్ను చేశారు, అలా హ్యాపీగా ఉండని. వరుసగా అంతకుముందు ముఖ్యమంత్రిని ఇచ్చినావు, మరి నేను అదే చెప్తున్నా కదా, కోపం మీద ఉన్నట్టున్నాడు సార్ కూడా. చెప్తున్నాను, కోపం మీద ఉన్నారు అంటే ఆ పర్టికులర్ టైంలో ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బెయిల్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే చెప్పాలి తప్పదు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు స్పందించలేదు. ఎందుకు? కళ్ళ ముంగట జరుగుతుంది, ఎందుకు స్పందించలే? ఒక హిందువుగా అయినా గోసేవ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు గోసేవ చేస్తారు, అన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, బిలీవ్ ద గాడ్ అనేది ఇంకా